హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేచర్ అండ్ కిచెన్ స్టోరీస్. ఈరోజు ఇంట్లోనే పానీపూరిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అవ్వాలి. మంచిగా హీట్ అయిన తర్వాత పూరీల్ని వేయించుకోవాలి. పూరీలు ఎక్కువ వేయించుకుంటే సరిగా పొంగవు. సో దట్ మనం 2-3 కంటే ఎక్కువ వేసుకోకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా 3 వేసుకుంటే మంచిగా అన్నీ బాగా పొంగుతాయి. చూపించిన విధంగా పూరీలన్నింటినీ ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆలుని బఠానీని కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. మీకు ఒకవేళ పూరీలు రెడీమేడ్గా దొరకపోతే నెక్స్ట్ టైం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆనియన్స్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని మంచిగా వేయించుకోండి. ఆనియన్స్ వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. టమాటాలు వేయించేలోపు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బఠానీని 50% స్మాష్ చేసుకోవాలి. అలానే ఆలును కూడా 50% స్మాష్ చేసుకోండి. చూసారు కదా, టమాటో కూడా మంచిగా మగ్గిపోయింది. తర్వాత ముందుగా మనం స్మాష్ చేసుకున్న బఠానీని కూడా దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలయదిప్పాలి. మంచిగా కలిదిప్పిన తర్వాత అలాగే ఉడకపెట్టుకున్న ఆలును కూడా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత చూపిస్తున్నట్టు మసాలాల కోసం ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, మసాలాలన్నీ దానికి మంచిగా పట్టేంత వరకు కలిపండి. దాన్ని మంచిగా కలిపిన తర్వాత చాట్కి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా, మన చాట్ అప్పుడు ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తిమీరని యాడ్ చేసుకొని దింపేసుకోవడమే. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే చాట్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పానీ కోసం మనం కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు, సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మనం మిక్సీ చేసిన దాన్ని మొత్తం స్ట్రైన్ చేసుకోండి. చూస్తున్నారుగా, ఈ విధంగా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసిన దాన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. అంతే, లాస్ట్లో మనం బూందీతో గార్నిష్ చేసుకుంటే పానీ కూడా రెడీ అయినట్టే. చూసారు కదా, పానీపూరిని ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చో. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.